తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వైద్యం అంటే ప్రాణం పోసేటువంటి విద్య. కానీ కొందరు కేటుగాళ్ళు ఈ యొక్క ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నారు. చదువు సంధ్య లేకపోయినా మెడలో స్టెథోస్కోప్ వేసుకొని డాక్టర్లమని చలామణి అవుతూ పేషెంట్ల ప్రాణాలు తీస్తున్నారు. అలాంటి ఒక షాకింగ్ కేటుగాడి భాగవతం ఇప్పుడు మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో కలకలం రేపుతోంది. ఎందుకంటే అతను చదివింది కేవలం 10వ తరగతి మాత్రమే. 10వ తరగతి కూడా దాటన వ్యక్తి ఏకంగా 20 ఏళ్లుగా ఒక డెంటల్ సర్జన్గా డాక్టర్గా చలామణి అవుతూ ప్రజల పళ్లను పీకేస్తున్నాడు. వినడానికి ఆశ్చర్యకరంగా ఉన్న ఇది పచ్చి నిజం. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు జరిపిన మెరుపు దాడిలో ఈ నకిలీ డాక్టర్ బండారం బయటపడింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రమేష్ అనే వ్యక్తి గత 2 దశాబ్దాలుగా ఇక్కడ డెంటల్ క్లినిక్ నిర్వహిస్తున్నాడు. తాను బీడీఎస్ చదివానని పెద్ద డాక్టర్నని నమ్మించి అమాయక ప్రజలకు చికిత్స చేస్తున్నాడు. అయితే రమేష్ వ్యవహార శైలి ఆది నుంచి చాలా వింతగా ఉండేది. సాధారణంగా డాక్టర్లు పగలు అందుబాటులో ఉంటారు, కానీ ఈయన మాత్రం రాత్రి 10 గంటల తర్వాతే క్లినిక్ తెరిచేవాడు. తెల్లవారులు ట్రీట్మెంట్లు ఇస్తూ పగలు క్లినిక్ మూసివేసేవాడు. ఈ వింత ప్రవర్తన పైన అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు కథ మొదలైంది. మల్కాజ్గిరి ఎస్ఓటి పోలీసులు పక్కా సమాచారంతో క్లినిక్ పైన దాడులు చేశారు. పోలీసుల విచారణలో వెల్లడైనటువంటి విషయాలు విని అధికారులే ముక్కున వేలేసుకున్నారు. రమేష్ వద్ద కనీసం ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా లేదు. అంటే అతను 10వ తరగతి కూడా పాస్ కాలేదు. కానీ యూపీ నుంచి హైదరాబాద్కు వచ్చి నకిలీ బీడీఎస్ సర్టిఫికేట్లు సృష్టించి ఏకంగా క్లినిక్ బోర్డు పెట్టేశాడు. ఏ అర్హత లేకపోయినా అనస్థీషియా ఇవ్వడం, పళ్ళు పీకడం వంటి ప్రమాదకరమైనటువంటి చికిత్సలు చేస్తున్నాడు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి కేవలం డబ్బు కోసమే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 20 ఏళ్లుగా ఎవరికి అనుమానం రాకుండా క్లినిక్ నడపడం ఒక ఎత్తైతే అర్ధరాత్రి పూట మాత్రమే వైద్యం అందించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని పోలీసులు భావిస్తున్నారు. పగలు అధికారులు లేదా ఇతర డాక్టర్ల కంటపడకుండా ఉండేందుకే అతను రాత్రి సమయాన్ని ఎంచుకున్నాడు. ఈ దాడుల్లో నకిలీ సర్టిఫికేట్లతో పాటు క్లినిక్లోని పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం రమేష్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. గత 20 ఏళ్లుగా అతని దగ్గర ట్రీట్మెంట్ చేయించుకున్న వందలాది మంది రోగులు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారు. అనర్హుడైనటువంటి వ్యక్తి చేతిలో చికిత్స పొందడం వల్ల భవిష్యత్తులో ఏమైనా ఇన్ఫెక్షన్లు వస్తాయేమోనని వారు భయపడిపోతున్నారు. పోలీసులు ఈ కేసులో చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.